నేడో రేపో మెట్రో రైలు ప్రభుత్వ పరం సీఎం సమక్షంలో జరగనున్న ఒప్పందం సిఎస్ అధ్యక్షత హెచ్ఎంఎల్ బోర్డు సమావేశం స్వాధీన ప్రక్రియకు తాజాగా ఆమోదం. సో నేడో రేపో మెట్రో రైలు ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ఉంది, అది ప్రభుత్వ రంగంలోకి వస్తుందంట. ప్రభుత్వ పరం అయిపోతుంది. సీఎం సమక్షంలో ఈ ఒప్పందం జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం జరగబోతుంది. సిఎస్ అధ్యక్షత హెచ్ఎంఎల్ఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు సమావేశం కానున్నది. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టు నేడో రేపో ప్రభుత్వ పరం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం సమక్షంలో వాటా కొనుగోలు ఒప్పందం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎస్పిఏ పై హెచ్ఎంఎల్ఆర్ అంటే మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండి సంతకాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందం సిద్ధమైంది. ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసే పనుల్లో ఇరు సంస్థలు నిమగ్నమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశం జరగగా స్వాధీన ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. హెచ్ఎన్టీ వైపు నుంచి ఆ సంస్థ చైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది. స్వాధీన ప్రక్రియ గడువు ఈ నెల 30వ తేదీ కావడంతో మెట్రో రైల్ కార్యాలయంలో హడావుడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన హెచ్ఎంఎల్ఆర్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారం హైదరాబాద్ తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఎల్ఎన్టీతో సంప్రదింపులు జరుపుతూ వాటా కొనుగోలు ఒప్పందం సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఒప్పందం పత్రాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సో ఏది ఏమైనా మెట్రో ఇప్పటి వరకు ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉందో అది ప్రభుత్వంకి మారబోతుంది, ప్రభుత్వానికి రాబోతుంది. సో ఈ మేరకు ఒప్పంద పత్రాలు సంతకం ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశీలిస్తున్నారు. సో 1-2 రోజుల్లో మెట్రో ఇప్పటి వరకు ప్రైవేట్ పరంగా ఉన్న మెట్రో గవర్నమెంట్ పరం కాబోతుంది.